జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నువ్వు చేసే వృత్తిలో సవ్యంగా ఉండు. నీ జీవితము అనేది అద్భుతంగా ఉంటుంది. నీ కడుపున నేను పుడతానమ్మా అని ఈ కథ నీకోసమే. దీన్ని పూర్తిగా విను అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసమైతే తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో వినండి. అమ్మవారు ఏమంటున్నారు అంటే, మీరు చేసే ఏ వృత్తి అయినా సరే మీరు సవ్యంగా, న్యాయబద్ధంగా ఉండండి. చాలామంది వాళ్ళు చేసే వృత్తుల్లో అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. పోలీసు వాళ్ళైతే రకరకాల ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఒక జాబ్ అనే కాదండి, ఏ జాబ్లో అయినా సరే డబ్బులు దొంగతనంగా రావాల్సిన వాళ్ళకి రాకుండా తీసేసుకోవడం, ఎక్కువ కొటేషన్లు అవి వేయటం, ఈ విధంగా చాలామంది తప్పుడు పనులు చేస్తూ ఉన్నారండి. కానీ అలా చేయటం వల్ల మీకు నష్టమే కానీ చివరికి లాభం అనేది ఉండదు అనేది కూడా అమ్మవారు తెలియజేస్తూ ఒక చిన్న కథ రూపంలో మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి. పూర్వకాలంలో ఒక ఆమె ఉండేది. ఆమెకి బ్రతుకు తెరువు కోసం ఏం చేయాలో తెలియక ఎవరూ లేని పరిస్థితుల్లో ఆమె వేశ్య వృత్తిలోకి దిగుతుంది. ఆమె ఆ వేశ్య వృత్తిని కూడా చాలా మంచిగా స్వీకరించి, అంటే వచ్చిన ఆ రోజు నైట్కి ఎవరిస్తే వారి యొక్క భర్తలాగా భావిస్తుందన్నమాట. అయితే అప్పటి రోజుల్లో ఒక్కొక్కరు ఒక ఆమెను ఉంచుకోవటము, అలా ఒకదామె దగ్గరికి వెళ్ళటము అనేవి కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉండేది. అయితే ఆమె దగ్గరికి వచ్చి చాలా రోజులు, నెలలు ఒక అతను అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని భర్తగానే భావించి వాళ్ళకి సకల ఉపచారాలు కూడా చేసేది. అయితే ఈమెను పరీక్షించదలిసి ఒకసారి సాక్షాత్తు విష్ణుమూర్తి మనకి ఆమెని పరీక్షించి, విష్ణుమూర్తి వేరొక రూపంలో ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె రాగానే ఆయన్ని స్వీకరిస్తుంది, భర్తగా అనుకొని ఆమెకు సకల ఉపచారాలు చేస్తుంది. ఆమెకి స్నానం చేద్దామనుకుంటే ఒళ్ళంతా కూడా పుండ్లు పట్టి చీము కారుతున్నట్టుగా ఉంటుంది. అయినా సరే ఆమె భరించి ఆమెకి స్నానం చేపిస్తుంది. ఆయనకి అన్నము వడ్డించి, ఆయన తినలేని పరిస్థితుల్లో చెయ్యి ఉంటే ఆ చెయ్యి కూడా తానే తినిపిస్తుంది. అతనికి అన్ని ఉపచారాలు కూడా చేయగలుగుతుందండి. అంటే అతను ఏ రూపంలో ఎలాగున్నా సరే అతను వచ్చినవాడు తన భర్తతో సమానమనే ఒక నియమం అనేది ఆమె పెట్టుకొని ఉంది. కాబట్టి అతనికి ఎన్ని రోగాలున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చేదరించుకునే స్థితిలో ఉన్నా కూడా ఆమె అతను భర్తగానే భావించి ఆమెకి సకల ఉపచారాలు కూడా చేస్తుందండి. చేస్తే ఆయన అక్కడే చనిపోతాడు కొన్నాళ్ళ తర్వాత. ఆమె చనిపోయినప్పుడు అప్పట్లో సతీ సహగమనం కూడా ఉండేది. ఆమె భర్తగా భావించిన అతను తన దగ్గర చనిపోయాడు కాబట్టి తన యొక్క దేహం కూడా చాలించాలని ఆ చితిమంటల్లోకి కూడా ఈమె దూకేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, తల్లి, నీ యొక్క వృత్తి పట్ల నీకున్న మంచి ధర్మానికి, నువ్వు నడిచే మార్గానికి కూడా నేను ఎంతో సంతోషించాను. నీకేం వరం కావాలో అని కోరుకోమంటే వచ్చే జన్మలో మీరు నా కడుపున పుట్టాలి అని ఆ విష్ణుమూర్తిని అడుగుతుందండి. అంటే మనం పుణ్యం చేసుకుంటే అది మనము ఒక వృత్తిని కానీ ఏదైనా సరే మనం దైవంగా భావించి అందులో మనం గనక నీతి నిజాయితీలతో మనకు ముందు నడిపిస్తే భగవంతుడు మనకి ఏది కావాలన్నా కూడా ప్రసాదిస్తాడు అని చెప్పడానికి చాలా చక్కటి సందేశాన్ని అమ్మవారు మనకి తీసుకొచ్చారండి. చాలామంది వాళ్ళు చేస్తున్న వృత్తిని హీనంగా చూస్తూ ఉంటారు, తక్కువగా చూస్తూ ఉంటారు. దీంట్లో డబ్బులు రావటం లేదు అంటారు. కానీ ఆ వృత్తిలోనే పనిచేస్తూ డబ్బులు అనేవి సంపాదిస్తూ వాళ్ళని రోజు కూటికి వాళ్ళకి ఆ డబ్బులే వెళ్తున్నాయన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేక వాళ్ళు చేస్తున్న వృత్తిని అవమానపరుస్తూ ఉంటారండి. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ వృత్తి ఎందుకు చేస్తున్నామా అని కూడా
చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే, మీకంటూ ఒక వృత్తిని ఎంచుకున్నాక మీ జీవితంలో ఒక వృత్తి అనేది మీ జీవితంలోకి వచ్చిన తర్వాత అది ఎటువంటిదైనా సరే దాన్ని మీరు తప్పకుండా మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని మనము న్యాయబద్ధంగా నీతి నిజాయితీలతో కనుక మనం నడిస్తే తప్పకుండా నీ జీవితంలో అదృష్టం అనేది వరిస్తుంది. ఆ అదృష్టాన్ని నేను ఇస్తాను అని వారాహి అమ్మవారితో చెప్తున్నారు. మీ వృత్తి పట్ల మీరు నిజంగా న్యాయబద్ధంగా జరుగుతూ ఉంటే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ జీవితంలో తప్పకుండా అన్నీ వచ్చి తీరుతాయని అమ్మవారు ఈరోజు ఈ చక్కటి కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మవారు చెప్తున్నారు అంటే ఇది చాలామందికి రిలేటెడ్గా ఈ విషయం ఉంటుంది. మన జీవితంలో చాలామందికి రిలేటెడ్గా ఉన్న సందర్భాలు, కథలు, సూచనలు అనేది అమ్మవారు అందిస్తూ ఉంటారు. ఈ సందేశము కూడా చాలామందికి రిలేటెడ్ అయ్యి వాళ్ళ జీవితంలో నిలిచిపోయేటటువంటి ఒక సందేశాన్ని అమ్మవారు అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము. జై వారాహి మాత. జై జై వారాహి మాత.